హైదరాబాద్ లో మూసీ ఆక్రమణలపై అధికారులు యాక్షన్ తీసుకుంటున్నారు. చాతర్ఘాట్లోని మూసానగర్, రసూల్పురాలో ఇళ్లను ఖాళీ చేసి అధికారులు ఆ ఇళ్లను కూల్చివేయబోతున్నారు. కాసేపట్లో కూల్చివేతలు ప్రారంభించనున్నారు అధికారులు. ఇప్పటికే ఇళ్లను ఖాళీ చేయించారు. ఖాళీ చేసిన వారికి చంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లని కూడా కేటాయించారు. మూసీలో బుల్డోజర్ యాక్షన్ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే ఇళ్లపై మార్కింగ్స్ చేసి అందులో ఉన్న వారిని ఖాళీ చేయించారు. ఇంటి ఓనర్లకు కొత్త డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. చాదర్ఘాట్లోని మూసానగర్, రసూల్పురాలో ఖాళీ చేసిన ఇళ్లను అధికారులు కూల్చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే కూల్చివేతలు ప్రారంభించనున్నారు అధికారులు. ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేసిన వారికి చంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా కేటాయించారు. మూసీలో బుల్డోజర్ యాక్షన్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇందుకోసం ఇప్పటికే ఇళ్లపై మార్కింగ్స్ చేసి అందులో ఉన్న వారిని ఖాళీ చేయించారు. ఇప్పుడు ఇంటి ఓనర్లకు కొత్త డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. లైవ్ ద్వారా జ్యోతి, ఏ సమయానికి ఆ ఇళ్లని కూల్చేయబోతున్నారు? మరోవైపు ఇటు ఖాళీ చేసిన వారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్లారా? వాళ్ళు ఏమంటున్నారు? మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది. అయితే ఏదైతే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నామో మూసీకి సంబంధించినటువంటి ఒక రివర్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. అయితే దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ రివర్ బ్రిడ్జ్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఇళ్లనన్నింటినీ కూడా ఈరోజు జిహెచ్ఎంసీ మరియు అంతేకాకుండా ఆర్బీఎక్స్కి సంబంధించి అంటే ఎవరైతే ఈ జిహెచ్ఎంసీతో పాటు రెవెన్యూ అధికారులు ఈ ఇళ్లనన్నింటినీ కూడా మరికొద్దిసేపట్లో కూల్చివేయనున్నారు. దానికి సంబంధించి అధికారులు కూడా రావడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత ఈ యొక్క కూల్చివేతలు ప్రారంభమవుతాయి. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఈ ఆర్బీఎక్స్ పరిధిలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా అధికారులు ఈ విధంగా ఒక లాక్ వేసి దానికి సీల్ వేసినటువంటి దృశ్యాలు ప్రస్తుతం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏవైతే ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి అంతేకాకుండా మూసీ బ్యూటిఫికేషన్ గురించి మొత్తంగా మూసీ పక్కనున్నటువంటి ఇళ్ళు అంతేకాకుండా దాదాపుగా ఒక 20 ఇళ్లను అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన ప్రతి ఒక్క ఇంటికి ఈ విధంగా రెడ్ కలర్ మార్క్ అంటే ఆర్బీఎక్స్ రాయడము, ప్రతి ఇంటికి కూడా ఈ విధంగా ఒక తాళం వేయడం జరిగింది. ఇక్కడ లోపల ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడి అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్స్కి పంపించడం జరిగింది. ఒకవైపు ఇప్పుడు రామ్నగర్తో అంటే ఇక్కడ ఉన్నటువంటి మూసీ నగర్తో పాటుగా మరొక వైపు ఏదైతే చాదర్ఘట్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇది అంతేకాకుండా మరొక ప్రదేశంలో కూడా ఈ విధంగా అధికారులు మార్క్ చేయడము, అంతేకాకుండా మరికొద్ది క్షణంలోనే బుల్డోజర్లు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కూల్చివేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం అంటే ఈ మూసీ ప్రక్షాళన నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి ఈ ఇళ్లకు సంబంధించి ఎక్కడికెక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని నిర్వాసితులందరినీ కూడా కొంతమంది సుముఖతగా ఉండడము, డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని చెప్పడంతో దీంతో వాళ్ళు పూర్తిగా కూడా ఖాళీ చేసి ఇక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కూల్ చేసిన తర్వాత ఏవైతే కొంత స్టీల్కి సంబంధించి కానీ ఇంకేమైనా ఇతర వస్తువులు ఏవైతే ఉంటే అవి తీసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. మొత్తంగా ఇక్కడ 20 ఇళ్లను కూడా ఈ విధంగా ఆర్బీఎక్స్ పేరుతో ఎక్కడికెక్కడ కూడా తాళాలు వేసి వాటికి సీల్ వేసినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కొంతమంది ఇక్కడ నుంచి ఎవరైతే నిర్వాసితులు వెళ్ళిన వాళ్ళంతా కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గంగా కొంతమందిని అటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా తరలించారు. కాబట్టి మరికొద్దిసేపట్లో కూడా ఇక్కడ ఈ యొక్క కూల్చివేతలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే అటువైపు జిహెచ్ఎంసీతో పాటుగా రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. కొంత గందరగోళ వాతావరణ పరిస్థితులు గతంలో కూడా చూసాం కాబట్టి ముందస్తుగానే వాళ్ళతో మాట్లాడి ఇక్కడ నుంచి వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో వేరే ప్రదేశానికి అంటే వాళ్ళకి కేటాయించినటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా తరలించడం జరిగింది. దీంతో మాత్రం అంటే ఈ విషయంలో హైడ్రాకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా గతంలోనే అధికారులు చెప్పారు.
అంతేకాకుండా దీని మీద హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇళ్లను మాత్రం ఈ రోజు మరికొద్దిసేపట్లోనే అధికారుల సమక్షన అదంటే బుల్డోజర్లు రాబోతూ ఉన్నాయి. తర్వాత కొద్దిసేపటి తర్వాత కూడా ఈ యొక్క కూల్చివేతలు మాత్రం స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ఎస్ జ్యోతి. మూసీ ప్రక్షాళన కోసం మూసీ ఆక్రమణలపై అధికారులు ప్రస్తుతం యాక్షన్ కొనసాగించబోతున్నారు. చాతర్ఘాట్లోని మూసానగర్, రసూల్పురాలో ఇళ్లు ఖాళీ చేసిన అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకి తరలించారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ని కేటాయించారు. అయితే ఖాళీ చేసిన ఇళ్లను అధికారులు కూల్చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే కూల్చివేతలు ప్రారంభించనున్నారు అధికారులు. ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేసిన వారికి చంచలగూడలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారు. మూసీలో బుల్డోజర్ యాక్షన్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే ఇళ్లపై మార్కింగ్స్ చేసి అందులో ఉన్న వారిని ఖాళీ చేయించారు. ఇంటి ఓనర్లకు కొత్త డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియను పూర్తి చేశారు.